అప్పుడు తెలుసుకోవడానికి వల్ల నీళ్ళే గొప్ప అనే భావాన్ని అందులో వ్యక్తపరిచినారు. సో ఆ ఫ్రెంచ్ మిషనరీ వాళ్ళకి తప్పటి కొట్టాలంట ఖచ్చితంగా కొట్టారు. తర్వాత 1816 సంవత్సరంలో సిపి బ్రౌన్ గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన దాదాపు 100 పైగా పద్యాలు జనాల నుంచి సేకరించి పబ్లిష్ చేశారు. ఆయన అంటూ లేకపోతే వేల పద్యాలు 300 సంవత్సరాల వరకు తన వరకు వచ్చేటివి కాదు. ఆయనకు నిలబడి చప్పట్లు కొట్టాలి సిపి బ్రౌన్ గారు. దయచేసి అందరూ నిలిచిన ఆయన చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. ఆయన సేకరించి తెలుగులో పబ్లిష్ చేయడమే కాదు, వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు, యూరోపియన్ భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు, చాలా లాటిన్ భాషల్లోకి, ద్రవిడ భాషల్లోకి మిగతా వారు ట్రాన్స్లేట్ చేశారు. ఒక గొప్ప విషయం ఏంటంటే యోగ్యమైన గారు ఏ తెలుగు కవికి చెందినటువంటి గొప్పతనాన్ని పొందారు. ఎలాగంటే ప్రపంచంలోని భాషా కవుల్ని ఉన్న వాటిలో ఉత్తమమైన ఎంపిక చేయడానికి ఐక్యరాజ్య సంస్థ యునెస్కో సంస్థ ప్రయత్నించినప్పుడు ఒక్కరిని గెలిచింది. ప్రపంచ భాషా కవుల్లో ఆయన యోగ్యమైన ఆయన గారి వర్క్స్ ని అన్ని భాషలకి ట్రాన్స్లేట్ అయ్యాయి. ఇటువంటి గొప్ప అదృష్టం ఏ తెలుగు కవికి. అందుకే శ్రీశ్రీ అంటారు కవిత్రయం అంటే చెప్పాల సోదరుడు నన్నయ్య ఎర్రన తిక్కన అంటారు, కానీ కవిత్రయం అంటే తిక్కన వేమన గురజాడ అని చెప్పి శ్రీశ్రీ గారు వివరిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తిని గుర్తించి ఆయన జ్ఞానంతో తిని ఆ జ్యోతి కిరణాలు ప్రతి కుటుంబంలోకి వెళ్ళాలి, ప్రతి విద్యార్థి మనసులోకి చూడాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం సదుద్దేశంతో ఆయన ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించి పనిచేస్తాం. అదే విధమైన సంకల్పంతో 10 శక్తితో మన ఎమ్మెల్యే గారు ఆ బాధ్యత తన భుజాలను చేసుకుని పనిచేశారు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఆయన నిలబడి చప్పట్లు కొట్టాలి, అందరి కట్టులు ఒక్క పోలికలు, కూడా ఆలోచనలు వేరయ్యా, ఎమ్మెల్యేలో మన ఎమ్మెల్యే వేరయ్యా, అంతేకాకుండా డయాస్పై అధీనంలో ఉన్న అనేక మంది పెద్దలు, ఆప్తయాసలో ఉన్న పెద్దలందరికీ, సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క కదిరి నియోజకవర్గాన్ని టూరిజం హబ్గా తయారు చేయాలి అనే ఆలోచనతో ముందుకు పోతున్న గౌరవ ఎమ్మెల్యే గారి ఆలోచనలకు, కార్యక్రమాలకు మా పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలియపరచుకుంటూ ఇప్పటికే సమయాభావం అయిందని సభ్యులు తెలియపరిచారు కాబట్టి ఇందుకు ముగిస్తూ థ్యాంక్ యూ. भारत माता की भारतीय लक्ष्मी नरसिम्हस्वामी गोविंदा प्रजापति योगनंदनी महाराज की चालू प्रजापति योगी योगन महाराज की ఇది కూడా చాలు ప్రజాపతి యోగి योगन महाराज की ఒక్కటే పదం చెప్పాలనుకుంటున్నాను. మిగతా వాళ్ళు అనేక పుట్టులు ఉన్నాయి కానీ వేమన గారికి ఒక్కరికి మాత్రమే ప్రజా కవి అని చెబుతుంది. అది ఒక్కటి చాలా ఆయన గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ప్రజల కోసం ఏమి కావాలో ఆందోళన చేసినటువంటి ఒక మహారాజు ఒక రకమైనటువంటి సన్యాసాన్ని తీసుకుని దేశమంతా దేశ కిమ్మని అనుకునే పద్ధతిలో తిరిగినా కూడా తన యొక్క వాక్యాలలో, తన యొక్క పద్యాలను చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా, మూర్ఖులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ పదమే వాడాలి. మూర్ఖులకు కూడా జ్ఞానం తెప్పించే విధంగా చూసిన అటువంటి యోగి వేమన కాలం ప్రాంతంలో ఉండడం గర్వకాలం అయితే, ఇంతకాలం మిగతా ప్రభుత్వాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా దేశంలో ఉన్న గొప్పతనాన్ని ఎప్పుడూ చూపించలేదు. వాళ్ళంతా విదేశీయులు, వాళ్ళు గొప్పవాళ్ళు, మొదలైన గొప్పవాళ్ళు, బ్రిటిష్ గొప్పవాళ్ళని చూపించారు. ఈ రోజు ప్రభుత్వం నిజమైన